నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీకేఆర్ కాలేజ్లో ధ్యాన శిక్షణ తరగతులు. సత్యసాయి జిల్లా ధర్మవరం గొట్లూరు గ్రామంలో ధ్యాన కార్యక్రమం. సత్యసాయి జిల్లా శాంతినగర్లో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం. నెల్లూరు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో ధ్యాన తరగతులు. ప్రకాశం జిల్లా పొన్నూరు మండలం ఇంజనీరింగ్ కాలేజ్లో ధ్యాన తరగతులు. బాపట్ల జిల్లా పర్చూరు మండలం నూతలపాడులో సజ్జన సాంగత్య వేడుక. బాపట్ల జిల్లా కర్లపాలెం గురువాణి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సజ్జన సాంగత్య వేడుక. ఇక వివరాల్లోకి వెళ్తే సత్యదేవికి రెసిడెన్సీ జెడ్పీ రోడ్ టీకేఆర్ కాలేజీలో మీర్పేట త్రిమూర్తి గ్రూప్ సౌజన్యతో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటలక్ష్మి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎంతో మంది ధ్యానులు హాజరై సామూహిక ధ్యానం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం గొట్లూరు గ్రామంలో శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆంజనేయులు రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో ధ్యానం సజ్జన సాంగత్యం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 80 మందికి పైగా ధ్యానులు హాజరయ్యారు. ఈ ధ్యానం చేస్తే ధ్యానము సజ్జన సాంగత్యం స్వాధ్యాయం ఈ మూడింటి ద్వారానే నువ్వు ముక్తిని పొందుతావు. ఈ మార్గాలు తప్ప నువ్వు ఎన్ని మార్గాలంటే పోయినా నువ్వు ముక్తిని పొందలేవు. కాబట్టి ఈ జ్ఞానం మనకు అర్థం కావాలంటే రోజు ధ్యానం చేయాలి, సజ్జన సంగత్యం వినాలి, స్వాధ్యాయం చేయాలి. ఈ మూడే నీ జన్మ ధన్యమవుతుంది, ముక్తిని పొందుతాము. మానవునికి ఏకైక మార్గాలు ఇవి తప్ప ఎవరు కూడా నిన్ను ఉద్ధరించలేరు. కాబట్టి ఈ జ్ఞానం ప్రతి మాస్టర్ చెప్పిన జ్ఞానం వినాలి. ప్రతిరోజు మనం ధ్యానం చేయాలి. అప్పుడే నువ్వెవరో నీకు అర్థమవుతుంది తప్ప నువ్వు మామూలుగా ఏదో రోజు ఇచ్చాము, ఓ రోజు విన్నాము, శ్రద్ధవా లభతే జ్ఞానం. ఎంతెంత నీకు శ్రద్ధ ఉందో అంతంతగా నువ్వు ముందుకెళ్తావు. ఏదో వచ్చామా చేసామా వస్తే ఏ ప్రయోజనం ఉండదు నీకు. ఎప్పుడు నీకు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం గొట్లూరు గ్రామంలో శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు గారు రామాయణం గురించి ఎంతో చక్కగా బోధించారు. ఈ సందర్భంగా ఎంతో మందికి పైగా ధ్యానులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సో నేను సంతానవంతుని అవుతున్నాను, నాకు సంతానం కలుగుతుంది, నా రాజ్యానికి వారసులు అవుతారు. ఇనవంశం అనేది నిజంగా సూర్యవంశము అవుతుంది. సూర్యుని యొక్క కాంతితో సమానంగా నా వంశం యొక్క తేజస్సు, పరాక్రమము, వంశం యొక్క వృద్ధి అనేది జరుగుతుంది. నేటికి నా జన్మ సార్థకమైంది అని ఆయన ఒప్పుకోతాడు. అర్థమైందా? సో కాబట్టి పితృరుణము తీరుతుంది అని చెప్తాడు. పితృరుణం ఎప్పుడు తీరుతుంది అంటే మనము ధర్మ మార్గంలో ధర్మ కార్యక్రమాల ద్వారా ధర్మబద్ధమైన సంతానాన్ని మనము పొంది మన తల్లిదండ్రులకు తాత ముత్తాతలకు పేరు సంపాదించే విధంగా మన వంశాన్ని వృద్ధి చేస్తే ఏమవుతుందంటే మన యొక్క పితృరుణము తీరుతుంది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వర్ణమాల పత్రి గారి దివ్య ఆశీస్సులతో సత్యసాయి జిల్లా శాంతినగర్లో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ గారిచే అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. తదుపరి ధ్యానులందరితో సామూహిక ధ్యానం చేయించారు. నెల్లూరులో నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నందు అన్ని బ్రాంచ్లో విద్యార్థులకు శ్రీ జనార్దన్ శెట్టి గారి సహకారంతో వారి సారథ్యంలో 3 రోజుల ఆడిటోరియంలో ధ్యాన తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక శాస్త్రం గురించి, ధ్యాన విశిష్టత గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో చైతన్య లక్ష్మి గారు, శ్రీ ముజీబ్ గారు, శివ అలహరి గారు, పద్మా జిలానీ గారు, ఈశ్వర్ సాయి చైతన్య గారు పాల్గొన్నారు. అనంతరం కాలేజీ ప్రొఫెసర్ కి విద్యార్థులకు పుస్తకాలను, ధ్యానకర పత్రాలను అందజేశారు.
బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య ఆశీస్సులతో సింగమనేని పల్లె సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రగతి స్కూల్ విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్ మూర్తి కందుకూరి సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆధ్వర్యంలో ఎంతో మంది విద్యార్థులు హాజరై సామూహిక ధ్యానం చేశారు. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలో ఇంజనీరింగ్ అండ్ పాలిటెక్నిక్ కాలేజ్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యానము, శాకాహార విశిష్టత గురించి ఎంతో చక్కగా బోధించారు. ఎంతో మంది విద్యార్థులు పాల్గొని సామూహిక ధ్యానం చేశారు. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము. మాటలోని ఎరుక, మాటలోని సత్యము, దాని పేరు జ్ఞానము. తక్కువ మాట్లాడాలి, అవసరమైతే మాట్లాడాలి, ప్రేమగా మాట్లాడాలి, ఉపయోగం ఉంటే మాట్లాడాలి. ఊరికి పని వాళ్ళకి మాటలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పకూడదు, చాటి చెప్పకూడదు. చెప్తే ఉంది వాళ్ళ కర్మలన్నీ నీకు వస్తాయి, వాళ్ళ పాపాలన్నీ నీకు వస్తాయి. అర్థమైందా? అలాగండి, మన పాపాలే మన రోగాలు. ఫ్యామిలీ, క్యాస్ట్, జాబ్, రిలీజియన్, ఐడెంటిటీ, ఓన్లీ బ్రెత్. Inhalation, exhalation. Inhalation, exhalation. Inhalation, exhalation. ఉచ్ఛ్వాసము, నిశ్వాసము. ఒక్క ఆలోచన కూడా వద్దు, ఎవ్వరు వద్దు. Making our mind empty is called meditation. Stilling the incessant waves of the mind and go called meditation. No more thoughts. Go deeper and deeper. ఎవరు పడతారు రావు. ప్రతి శ్వాసను గమనించండి. బ్రహ్మర్షి పితామహ పత్రి గారి దివ్య స్ఫూర్తితో పిఎస్ఎస్ఎం వనపర్తిలో మూల చైతన్య పిరమిడ్ నిర్వాహకులు మౌన ధ్యాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి గారు, ఉపాధ్యక్షురాలు స్వర్ణలత రెడ్డి గారు రథసప్తంని పురస్కరించుకొని ధ్యానం విశిష్టతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 30 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితో శ్రీరామ పిరమిడ్ ధ్యాన మందిరం బాపట్ల జిల్లా పర్చూరు మండలం నూతలపాడులో ధ్యానము సజ్జన సాంగత్యం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు, హరిబాబు గారు, ఆనంద్ ప్రసాద్ గారు, హనుమంతరావు గారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. అనంతరం 100 మందికి పైగా ధ్యానులు హాజరై సామూహిక ధ్యానం చేశారు. బాపట్ల జిల్లా కర్లపాలెం గురువాణి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారిచే సజ్జన సాంగత్యం వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు, పీఎంసీ మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ గారు, పీఎంసీ డైరెక్టర్ హరిబాబు గారు, పీఎంసీ డైరెక్టర్ మహేశ్వరి గారు, పీఎంసీ ట్రస్టీ సూరంపల్లి హనుమంతరావు గారు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశాలిచ్చారు. అనంతరం ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు.
పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన PMC. ప్రతిక్షణం సత్యదర్శనం.